ఏరా ఇంత లేటు నీకోసం ఎదురు చూడాలా? రే స్నానం చేస్తాను రా. నువ్వు బండి తెచ్చుకోరా బాబు, మా ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళగలరు నన్ను భరించరా. నువ్వు బండి తెచ్చుకోపోవని నాకు అనవసరం రా. నువ్వు మాత్రం నా బండిలో రాదురా, నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు పెట్రోల్గా నేపివు. మా నాన్న చిన్నప్పటి నుండి డబ్బులు కూడా పెడతాను రా. ఇది సెకండ్ ఇయర్ కూడా రావురా. నేను బండి తెస్తాను, రోజు మా నా బండిలో వెళ్తాను రా. నేను చిన్నప్పటి నుంచి డబ్బులు కూడా పెడతాను అంటున్నావు, ఇంత కూడా పెట్టాడు. నువ్వు బండి తీసుకున్నట్టే నేను నెక్స్ట్ పోయినట్టే. ఇంకా లేదురా, రోజు మన ఆ బండి మీదే వెళ్తాం మన ఇద్దరం. దీనికేం తక్కువ లేదు. ఆపరేషన్కి టైం అయింది సార్, డబ్బులు రెడీగా ఉన్నాయా? ఏ రాముడు ఆగరా, ఏ బజార్లో ఎట్టుకు వస్తున్నారా? ₹1,00,000 ఇదిరా, నా 1,20,00,000 చేస్తా అన్నావు. బెట్టింగ్ యాడో పోయారా? నేను చేస్తాను ఇప్పుడు. నా కొడుకు కోసం దాచి పోరా పో, నేను ఎంత అందరం చూసినాను. మామని ఎలాగో నా దారి తెచ్చుకోవాలి. రోజు నచ్చిపోతాను బండి కొన్ని నీళ్ళు అనుకుంటున్నారు. ఎవడు ఎత్తుండొచ్చు వాళ్ళ అయిన బండి కావాలంటే నీ జీవితం సరిపోదు. నీ అబ్బా నువ్వేనా? ఎన్నాళ్ళు తన వైపు చూసుకుంటుంటావురా? నీ మనసులో ఉన్న మాట చెప్పేయి. తను మన కాలేజీలోని బ్యూటిఫుల్ గర్ల్ రా. తనకు చెప్పాలంటే ఏదైనా మంచి అకేషన్ ఉండాలిరా. నువ్వు బైక్ తీసుకున్నప్పుడే మంచి అకేషన్ రా, అప్పుడే చెప్దులే. నేను బండి తీసుకుంటానంటావా? అరే మామ, ఈరోజు నా బర్త్డే రా, నైట్ ఫుల్ పార్టీ ఉంటుంది, మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి. రాత్రి వచ్చాక లేట్ అవుతుంది, తినేసి పడుకోను. ఎక్కడికి వెళ్తున్నావు? రే 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 ఇద్దరికి అయిపోయిందిరా ఫుల్గా, చికెన్ వెళ్దాం. అరే మామ, సిగరెట్ తెచ్చావా? నీకోసం సిగరెట్ తీసుకురాకుండా ఉంటానరా, నువ్వు నా బంగారం రా. ఐ లవ్ యూ మచ్చా. మన చింటుగాడే కదరా, వాడిని గుర్తుపట్టలేదు. లాస్ట్ బెంచ్ మన చింటుగాడు కదా. ఇప్పుడు తెలుసా మన అబ్బాయికి 10th పాస్ ఎన్ని మార్కులు వచ్చి చెప్పురా? అట్లాంటి మనకి తెలురా. 200 రా. వాడి అబ్బా జీవితం. వాడు నా ఎమ్మిడి తరాలే, ఎందుకని ఎమ్మిడి పార్టీకి పోయినాను. నేను పాస్ అయితే మన అబ్బా 200 రా, 200 రా రే. వచ్చినాయిరా వాడు అబ్బా, వాళ్ళు కానీ బయటకు వచ్చారా. నా జీవితాలు ఇద్దో సిగరెట్ డబ్బులు లేవు, మంది ఆగి పక్కన మంది ఆగి తాగి పడుకుంటారా. ఇంటికి పోయింది కూడా మనకి భయమేరా. ఏమవుతున్నావురా? రే ఇద్దరికి అయిపోయి మనం ఒకటి ఆలోచించుకున్నాం రా. మన ఇంటికి వెళ్తాను రా. నాన్న నువ్వు ఇక్కడేనావా? వాడబ్బా తాయిని మొత్తం దిగిపోయిందిరా బాబు. లేనిపోయిన అలవాట్లన్నీ నీకు ఎవరు నేర్పించారా? కొత్త కొత్త అలవాట్లన్నీ ఏదో కొద్దిగా తాగినా అంతే. ఇక్కడే చావు. వాడు నేను తాళం వేసుకుని పడుకుంటాం. నా కొడుకు అందరి చేతులు బట్టి తాగేది నేర్చుకుంటానని నా కొడుకు. తండ్రి కూడా కథ చాలా ఉందిరా. అవునా? అవునా? ఏంట్రా నీ బాధ? అన్నా ఇంత తాగానే కదా, సరేనా ఇంత అడిగావా? ఏరా నువ్వు తాగట్లేదా? తీసుకొని తాగరా. మా నాన్న నైట్ డ్యూటీ కారా, పౌల్ డ్యూటీ ఇంటికాడ ఉంటారు మా. అవునా, సరిగారా. వాడి ఆదానికి వెళ్ళరా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అందరి మిడిల్ క్లాస్ బతుకులు వేస్ట్. నేను పీకిందిలే పెట్టిందిలేరా, ఒరిజినల్ బాబు పీక్కొని వస్తారు. అందుకే తాగాను అన్నా. ఒకటి అడుగుతా, మన బండి ఎప్పుడు తీసుకుంటున్నా? నేను కొట్టి పడేసానా? తాగారా వాడు?
ఏమన్నా ఈ వయసుకే తాగాడు వాడు వాళ్ళకి బైక్ తీసుకొచ్చి వాళ్ళకి బైక్ కొనిపోతే వాడు ఏమని చెప్తాడు వాళ్ళమ్మ నేర్పించిపోయింది కదన్నా. ఆ బైక్ కోసమే కదా రావడం నేను ఇంత తిప్పలు పడతానేది వాడు అర్థమే చేసుకోడు. వాటిలో వాళ్ళు నచ్చకపోతే మీరు తీసేయారు మొబైల్ వరకు వాళ్ళు చిన్నప్పుడు తీసేయారు వాళ్ళు సరిపోతుంట మంచిగా తాగి పని పెట్టుకున్నా పోతున్నా నువ్వు పట్లాడద్దని